ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మా సంఘస్థులందరికీ ఇంకొకసారి దేవుడి పేరులో వందనాలు తెలియజేస్తున్నాను. సో మీ ముంగట ఈరోజు బైబిల్ నుంచి చిన్న అంశం తీసుకొచ్చానండి. అపుస్తల కార్యము 8వ అధ్యాయము గారడి సీమోను గురించి మీరు అందరు వినొచ్చు. కాకపోతే ఈరోజు ఇంకొకసారి మీ ముంగట అంటే బైబిల్లో చెప్పింది ప్రతి మాట ప్రతి మనిషి గురించి ఎందుకు ఎంటర్ చేశారు అంటే దాని వెనకాల ఏదో మర్మం ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా బైబిల్లో ఎవరు పేరు మెన్షన్ చేయనీకి వీలు లేదు. సో ఇక్కడ గారడి సీమోన్ గురించి రాయబడి ఉన్నది అంటే ఈయన గురించి ఏమి స్పెషల్ ఉంది, ఏం నేర్చుకోవాలి మనము, ఎందు గురించి రాయబడి ఉన్నది అంటే ఈరోజు ఈ అంశంలో మనము నేర్చుకోబోతున్నాము. దయచేసి ఇక్కడ చూడాలి, మీరు నాకు చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా మంచి టాపిక్ ఉంది. సో సిస్టర్ ఎవరైనా మైక్ తీసుకొని 8వ అధ్యాయము అపోస్తుల రాసిన కార్యాలు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 24 వరకు 9 to 24 వర్సెస్ చదవండి. ఫస్ట్ చదవండి, జాగ్రత్తగా వినండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా లాంగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ వినండి. చదవండి అమ్మా. సీమోను అనే ఒక మనుష్యుడు చదవండి అమ్మా. సీమోను అనే ఒక మనుష్యుడు చదువుతూనే ఉండండి, కంటిన్యూ 24 వరకు. లోగడ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమారియ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణ్ణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడి చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టిరి. అయితే పిలిపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది పిలిపును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీదను చేతులు ఉంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరు నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. ఆమేన్ ఆమేన్. చాలా మంచి మాట ఇక్కడ చదివారు. గారడి సీమోను గురించి మనం చదువుపోతున్నాము. చదివారు, విన్నారు. అయితే గారడి సీమోను ఇక్కడ ఈయన నేమ్ ఎందుకు ఎంటర్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడాలండి, డిస్టర్బెన్స్ చేయకండి, దయచేసి ఇటు చూడండి, ఇటు తిరగకండి. దేవుడి సన్నిధిలో మీరు ఉన్నారు, భయభక్తితో
తోని కూర్చోవాలి. సండే ఒక్క రోజే ఉంటుంది. అమ్మాయి రేణుక వెనకాల జరగమ్మా, వెనకాల జరుగు, మాట్లాడండి. ఈ స్టోరీ వినండి, చాలా చక్కని స్టోరీ ఉంది. ఓకేనా? అపోస్తుల కార్యాలు ఇది బైబిల్లో 44వ పుస్తకము. అపోస్తుల కార్యము 44వ పుస్తకం బైబిల్లో. ఈ పుస్తకము లూకా గారి ద్వారా రాయబడినది. ఇందులో 28 చాప్టర్స్ ఉన్నాయి, 28 అధ్యాయాలు ఉన్నాయి. జీకే క్వశ్చన్ కోసం పనికి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే 8వ అధ్యాయం గురించి. ఇందులో టోటల్ చాప్టర్ అంతట్లో 1007 వర్సెస్ ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. మొదటి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వాళ్ళు 40 రోజు 11 మంది శిష్యులకి కనపడుతూనే ఉన్నారు. 40 రోజు 40 రోజు ఏం చేస్తారు అంటే శిష్యులతోని కలిసి శిష్యులకి దీవించి సకల ఆశీర్వాదం ఇచ్చేసి అధికారం ఇచ్చిన తర్వాత శిష్యులకి ఏం చెప్తారు అంటే, మీరు యెరూషలేము, సమరియా, యహూదియా పట్టణము నుంచి యావత్ ప్రపంచం వరకు నా సువార్త ప్రకటించండి, నేను మీకు తోడు ఉంటాను అని చెప్పి దేవుడు స్వర్గారోహణం అయిపోతారు. తర్వాత 11 మంది శిష్యులు ఏం చేస్తారు అంటే, దేవుడు 12 మెంబర్స్ని ఏర్పరచుకున్నారు కదా. 11 మంది శిష్యులు ఏం చేస్తారు అంటే, యహూదా ప్లేస్లో మతయాని సెలెక్ట్ చేసుకొని 12 శిష్యులుగా ఒక టీం తయారు చేస్తారు. తర్వాత వాళ్ళు మేడగది మీద వెళ్ళి అందరూ కలిసి గుంపుగా ప్రార్థన చేస్తారు. 10 రోజు వరకు ప్రార్థన చేస్తారండి. కంటిన్యూగా 10 days గుంపులో కూర్చొని, అందులో మరియమ్మ కూడా ఉండేది. యేసుక్రీస్తు వాళ్ళ తల్లి మరియమ్మ కూడా అందులో ఉన్నారు. 10 మెంబర్స్ 12 మెంబర్స్ కలిసి 10 రోజు వరకు కంటిన్యూ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత పెంతెకోస్తు దినాన పవిత్ర ఆత్మ వాళ్ళ మీద దిగి వస్తుంది. అప్పుడు టోటల్ 120 మెంబర్స్ ఉన్నారు. ఆ 120 మెంబర్స్లో పవిత్ర ఆత్మ దిగడము జరుగుతుంది. పవిత్ర ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళు ముందు వెళ్ళి అద్భుతాలు చూపిస్తారు, దేవుడు సువార్త ప్రకటిస్తూనే వెళ్తారు. ఆ సమయంలోనే శృంగారయ దేవాలయం ముందు ఒక పుట్టుక కుంటివాడు ఈ పేతురు యోహన్న గారు ఏం చేస్తారు అంటే స్వస్థపరుస్తారు. యేసు ప్రభు నామంలో ఆయనకి ఎత్తుతారు. అది చూసి అక్కడ ఉండే జనము ఆశ్చర్యపడిపోతారు. అప్పుడు పేతురు గారు ఏం చేస్తారు అంటే మొదటి సువార్త ప్రకటిస్తారు, స్పీచ్ ఇస్తారు. స్పీచ్ ఇచ్చిన తర్వాత టోటల్ ఇమీడియట్లీ 1 dayలోనే 3000 మెంబర్స్ బాప్తిస్మ తీసుకుంటారు. 3000 మెంబర్ బాప్తిస్మ తీసుకున్న తర్వాత అలా అక్కడ ఒక సంఘము ఏర్పరుస్తారు. ఆ మొదటి సంఘమే యెరూషలేము సంఘం. అలా దేవుడు చేసిన ప్రతి కార్యము, ప్రతి అద్భుతం చూసి ఇలా ఫస్ట్ 3000, తర్వాత 5000 మంది బాప్తిస్మము పొందుతున్నారు. అలా దేవుడు సంఘము ప్రతిరోజు ఏమవుతుంది, అభివృద్ధి అవుతూనే ఉంది. ఇది చూసి అపోస్తలులు ఏం చేస్తారు అంటే, మా వల్ల ఇంతమందిని చూడడం చాలా కష్టము, అందు గురించి వాళ్ళు ఏం చేస్తారు అంటే సంఘంలోనే 7 మందిని ఎంచుకుంటారు హెల్ప్ కోసం. సంఘంలోనే ఎంతమందిని? 7 మందిని. వాళ్ళు 12 మంది ఉన్నారు. వాళ్ళకు దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళకు అపోస్తలు అని పేరు పడింది. వాళ్ళు ఏం చేస్తారు,
మాకు పని చాలా ఎక్కువ అయిపోయింది సంఘంలో, మా వల్ల ఇంత అవ్వదు అని సంఘంలో ఉండే మంచి పేరు వాళ్ళు, మంచి వ్యక్తిత్వం వాళ్ళు, దేవుడి పట్ల వాళ్ళ విశ్వాసం ఉండేవాళ్ళు, మంచి క్రియలు వాళ్ళకి ఏం చేస్తారు అంటే సంఘం నుంచి 7 మందిని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు కార్యం కోసము ఏర్పరచుకుంటారు. అందులో 7 మందిలో మొదటి స్టీఫన్ అనేది ఒక యవనస్తులు ఉంటాడు. స్టీఫన్ ఆయన యవనస్తులు. ఇవాళ రేపు మనం చూస్తే యవనస్తులు ఎక్కడ కనపడుతున్నారు? చర్చిలో తక్కువ, బార్లో, రోడ్లో, సినిమా థియేటర్లో కనపడుతున్నారు. కానీ ఆ కాలంలో స్టీఫెన్ చాలా యవనస్తులు, ధర్మశాస్త్రం మొత్తం ఆయన నాలుక మీద ఉండేది. అయితే ఆయన మొదటి యవనస్తుడు, క్రైస్తవుల కోసము మొదటి హతసాక్షి అయినాడు. సో హతసాక్షి అయిన తర్వాత సువార్త ప్రకటిస్తూ జనాలు ఏం చేశారు అంటే ఆయన మీద రాళ్ళు కొట్టారు, రాళ్ళు కొట్టి చంపేశాడు. అలా స్టీఫెన్ హతసాక్షి అయిపోయినాడు. మిగిలింది 6 మంది. 6 మందిలో అపుస్తులు ఏం చేశారు అంటే ఫస్ట్ స్టీఫెన్ చచ్చిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ అతని పేరు ఫిలిప్. ఆ ఫిలిపిని సమరియా ప్రాంతంలో పంపడము జరిగింది. ఏ ప్రాంతంలో అండి? సమరియా ప్రాంతంలో. దేనికోసము? దేవుడు సువార్త ప్రకటించడం కోసము అపుస్తులు ఏం చేశారు అంటే ఆ 6 మందిలో ఒకతనికి, అంటే ఆయన పేరు ఫిలిప్, సమరియా ప్రాంతంలో పంపడం జరిగింది. ఆయన అక్కడ వెళ్ళి దేవుడి కోసము సువార్త ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మనం సామర్యాలో వచ్చేసామండి. జెరూసలేం సంఘం వదిలేసాం. ఇప్పుడు సామర్య ప్రాంతంలో ఏం జరుగుతుంది అంటే అక్కడ గారిడి విద్య నేర్చుకునే సీమోను అని ఒక అతను ఉంటాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం సీమోను దగ్గర వచ్చాం. సమరయ ప్రాంతంలో గారిడి సీమోను, ఆయన తంత్ర మంత్ర ప్రతి విద్య వస్తుందండి ఆయనకి. అంటే తంత్ర మంత్ర విద్య అప్పటి నుంచి ఉందినట్లు. ఆయన తన విద్యతోని, తన ఆయనతోని ఆయన ఏం చేసేవాడు తెలుసా? జనాలకి అట్రాక్ట్ చేసేవాడు, కొన్ని అద్భుతాలు చూపించేవాడు. ఇది చూసి జనము, అమ్మో ఈయనలో దేవుడిది ఒక పెద్ద గొప్ప శక్తి ఉన్నాడు, ఈయన ఒక అద్భుతమైన మనిషి ఉన్నాడు, ఈయనకి సకల ఆశీర్వాదంతో నిండి ఉన్నాడు అని భావిస్తారనమాట. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆయనకి ఏం చేసేవాడంట? రెస్పెక్ట్, సన్మానం చేసేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అయ్యో ఈయన ఒక గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర చాలా మంచి మంచి విద్యలు ఉన్నాయి, ఈయన చాలా అద్భుతాలు చేస్తాడు అని అనుకునేవారు. కానీ అదే సమయంలో, జాగ్రత్త ఇక్కడ వినండి, అదే సమయంలో సామర్య పట్టణంలో ఎవరు వెళ్ళారండి సువార్త ప్రకటించడానికి? ఫిలిప్ గారు అక్కడ ఉన్నారు. ఆయన దేవుడి కోసము సువార్త ప్రకటిస్తున్నారు. ఎట్లా ప్రకటించారు అంటే ఇది చూసి అక్కడ ఉండే జనము, ఏ జనం అయితే ఇప్పుడు వరకు సీమోను దగ్గర వెళ్ళే వాళ్ళు, ఆ జనం ఎక్కడ వైపు వచ్చేసారు? ఇక్కడ మలిపేశారు ఫిలిప్ దగ్గర. ఆయన మాట వల్ల, ఆయనకి మాట దేవుడు కోసము వాళ్ళకి విశ్వాసం, నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే సీమోను వైపు వెళ్ళే మనుషులు ఇప్పుడు ఎవరి దగ్గర మలిపేశారంటే ఫిలిప్ దగ్గర మలిపారు. ఎట్లా మలిపారు అంటే జనం మొత్తం చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఇటువైపు రావడము స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు అక్కడ అందరూ సీమోను, అమ్మ నువ్వు గొప్ప వ్యక్తి, నీలాగా శక్తి ఎవరి దగ్గర లేదు, అమ్మ నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు గొప్పవాడు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు సీమోనికి అక్కడ ఎవరు అడుగుతులేదు. అర్థమైంది ఇక్కడ వరకు మీకు? ఇప్పుడు సీమోనికి అక్కడ ఎవరు అడుగుతులేదు. అందరూ ఎటువైపు వెళ్తున్నారు? ఫిలిప్ దగ్గర వచ్చి సువార్త వింటున్నారు.
విని విశ్వాసం వాళ్ళలో వచ్చిన తర్వాత బాప్తిస్మం కూడా తీసుకోవడము స్టార్ట్ చేశారు. ఈరోజు 4, 5, 6 ఇలా చూసి 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 సామర్య పట్టణం అంటూ ఏం చేసుకున్నాము? బాప్తిస్మం తీసుకున్నాం. ఎవరి చేతండి? ఫిలిప్పు చేత. ఇది చూసి సీమోను, అమ్మా నాకన్నా గొప్ప వాళ్ళు ఇప్పటి వరకు జనాలంతా నా వెనకాల ఉండేవాళ్ళు, వాళ్ళలో ఏమున్నది అంతకన్నా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ జనాలు నాకు వదిలేసి అటువైపు వెళ్ళారు అంటే ఈయన ఏం చేస్తాడు? సీమోను ఎక్కడ వస్తారంటే ఫిలిప్పు దగ్గర వస్తారు, గమనిస్తారు, ఉండుతారు. 2-3 డేస్ ఆయనతో పరిచర్యలో పాలు పొందుతాడు. విని విని ఏమైందాడు అంటే ఆయన కూడా బాప్తిస్మం తీసు. ఓకేనా? అర్థమైందా మీకు ఇక్కడ వరకు? ఆయన కూడా ఏం చేస్తాడండి? బాప్తిస్మం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఈ మాట యెరూషలేములో అపోస్తలులకి తెలిసిపోయింది. ఏమని? సమరయ పట్టణములో అందరి జనాలకి, జన సమూహము దేవుడు పట్ల వాళ్ళ విశ్వాసం చాలా ఎక్కువ అవుతుంది. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. కానీ వాళ్ళ మధ్యలో ఇప్పటి వరకు ఏం లేదండి? పవిత్ర ఆత్మ అక్కడ లేదు. ఏం లేదు? పవిత్ర ఆత్మ వాళ్ళ మధ్యలో అద్భుత కార్యము చేస్తలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పవిత్ర ఆత్మ కావాలి అంటే అపోస్తలులు ఏం చేశారు అంటే యోహానా పేతురు గారిని సామర్య పట్టణంలో పంపించారు. ఎక్కడ పంపించారు? యోహానా పేతురు గారిని ఎక్కడ పంపుతారండి? సామర్య పట్టణంలో. ఎందుకంటే అక్కడ దేవుడు సువార్త విని జనాలు అందరూ నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. కానీ వాళ్ళలో ఇప్పుడు వరకు ఒక్కటి మధ్యలో కూడా పవిత్ర ఆత్మ లేదు. ఆ పవిత్ర ఆత్మ ఇవ్వడానికి పేతురు గారు, యోహానా గారు యెరూషలేము నుంచి సామర్య పట్టణంకి వస్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉంది గారిడి అయినా చూడండి. ఆ విద్య మామూలు విద్య కాదు, మీకు తెలిసే ఉంటుంది కదా. గారిడి విద్య, తంత్రాలు మంత్రాలు ఏమైనా చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఇప్పుడిప్పుడు చాలా తగ్గినాయి, కానీ ఏదో చేస్తారంటారు కదా, బాణామతి ఇది చేస్తారు, అది చేస్తారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు. సో మీరు ఒక మాట ఇక్కడ గమనించండి. గారిడి అయిన సీమోను ఆయననే ఏమైపోయినాడు? ఎవరితో బాప్తిస్మం తీసుకోవడం జరిగింది? ఫిలిప్పు దగ్గర. ఆయనలో ఇంత గొప్ప శక్తి ఉండేనగా మరి ఆయన ఏం కనిపెట్టిండు? నేను ఎంత శక్తి ఉండేవాడైనా ఆయనలో ఏదో ఒక శక్తి ఉంది. జనాలు అందరు నా వైపు తక్కువ, ఈయన వైపు ఎక్కువ వెళ్తున్నారు. ఈయన మాటల్లో ఏముంది అని ఆయన కూడా అర్థము చేసుకుంటాడు. ఇప్పుడు తర్వాత ఆ సంఘటనలో మనం ముందు ఏం చూస్తాము అంటే పేతురు గారు, యోహానా గారు సామర్య పట్టణంలో వస్తారు. బాప్తిస్మం తీసుకునే ప్రతి మనిషి మీద తన హ్యాండ్ ఇలా చేయి చాపి ప్రేర్ చేస్తారు. యోహానా, పేతురు గారు ప్రేర్ చేయగానే అక్కడ ఎవరు వాళ్ళ మధ్యలో ఏమొస్తుందన్న? పవిత్ర ఆత్మ దిగి వస్తుంది. అక్కడ అద్భుతాలు జరగడము స్టార్ట్ అవుతుంది. ఏం అద్భుతాలు అంటే ఇప్పుడు వరకు నడుస్తలేని వాళ్ళు కూడా నడవడము, దుష్ట ఆత్మలు బయటికి వెళ్ళిపోవడము, అక్కడ అద్భుతము జరగడము. ఇన్ని రోజు వరకు చాలా నీరసంగా ఉండే వాళ్ళ దగ్గర బలం రావడము, మాట లేని వాళ్ళు మాట్లాడడము, ఇలా అక్కడ కొన్ని అద్భుతాలు జరగడము స్టార్ట్ అయింది. ఈ అన్ని ఎవరు గమనిస్తున్నారు అంటే గారిడి, సీమోను,
గమనిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఆయన మనసులో ఏమొచ్చింది తెలుసా? ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన చేస్తాడు? నేను కూడా ఏం చేస్తాను అంటే ఈ శక్తిని కొంటాను, నేను కూడా అద్భుతాలు చూపిస్తాను అని అనుకొని, ఆయన మనసులో అనుకొని డైరెక్ట్ యోహాను పేతురు గారి దగ్గర వెళ్ళి, ఇగోండి నాకు కూడా ఈ పవిత్ర ఆత్మ శక్తి నాకు కూడా ఇవ్వండి, మీకు ఎంత కావాలి, నీకు ధనము ఇస్తాను, నీకు ఎన్ని డబ్బులు కావాలి నేను ఇస్తాను అంటాడు. సో చూడండి, ఇది ముందే తర్వాత వెళ్తాను. ఇక్కడ చూడండి, మనం గమనిస్తున్నాము ఈరోజు మన లైఫ్ కూడా అలాగే ఉంది. అక్కడ ఆయన మనసులో ఏమొచ్చింది? స్వార్థం వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఆయన మనసులో ఏమొచ్చిందండి? స్వార్థం వచ్చింది. ఏం స్వార్థము? ఆయన అరే నేను కూడా అద్భుత శక్తిని పొందాలి, నాకు కూడా మంచి పేరు రావాలి అనే దానికోసము ఆయన నేను ఎంత డబ్బు అయినా పోయినైనా సరే నేను ఆ శక్తిని కొంటాను అని ఆయనలో ఏమొచ్చిందండి? దురాలోచన వచ్చింది. ఈరోజు మనం కూడా చూడండి, ఆ సీమోనుకి మనకేమి డిఫరెంట్ లేదు. మనం ఎలా ఉన్నాము? పేరుకి మాత్రమే క్రైస్ట్, పేరుకి మాత్రమే ఉన్నామండి. బైబిల్ చేతిలో ఉన్నాయి, వాక్యము తెలుసు, బాప్తిస్మ తీసుకుని తెలుసు, ఎందుకంటే బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఇక డైరెక్ట్ స్వర్గానికి వెళ్తాము అని తెలుసు. కానీ క్రియలు మాత్రము ఒకటి లేదు. స్వార్థమైన భావనతోని మనం బాప్తిస్మ తీసుకున్నాం. ఏం స్వార్థం ఉందండి? అరే మేము కూడా తీసుకున్నాం బాబా, మేము కూడా రొట్టెలు తింటున్నాం, మేము కూడా క్రిస్టియన్ అయిపోయినాం, మేము కూడా ఇదే, అది వేరే వాళ్ళకి చూపించడానికి మాత్రమే ఉంది. కానీ దేవుడి పట్ల మీ ఒక్క పని కూడా, ఒక క్రియలు కూడా మీది చక్కగా మీరు ఎలా అయిపోయినారు అంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, మనం ఇవాళ రేపు ఎలా అయినాము అంటే, సపోజ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తే ఏదో ఒక రోగం వస్తుంది కదా, రోగం డాక్టర్ ఏం చెప్తారు? ఇగోండి ఈ ట్యాబ్లెట్ తీసుకోండి, కానీ మీరు కొంచెం పథ్యము చెయ్యండి అని చెప్తారు. ప్రతి రోగంకి ఏం చెప్తాడు? ఈ టానిక్ తీసుకోండి, మెడిసిన్ వాడండి, దాని పక్కన పథ్యం కూడా చేసుకోండి. ఇప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత టానిక్ తీసుకున్నాము, పథ్యం చేస్తూ లేదు అంటే మా రోగం తగ్గుతుందా? తగ్గుతుందండి. ఇవాళ రేపు మన క్రైస్ట్ జీవితం కూడా అలాగే. బైబిల్ సమస్తము తెలుసు, వాక్యము తెలుసు, పెద్ద పెద్ద కాన్వెంట్ చర్చ్లో వెళ్తున్నాం, వాక్యము వింటున్నాం, ఇచ్చేది ఇస్తున్నాం, కానీ క్రియలు నమ్మకము ఒక్కటి కూడా మనలో లేదు. అంటే ఇక్కడ ఏంటి? టాబ్లెట్స్ తింటున్నాం, హాస్పిటల్ వెళ్తున్నాము, కానీ పక్కన పథ్యం అనేది మనము చేస్తుండలేదు. పథ్యము చాలా ఇంపార్టెంట్. దేవుడికి ఆత్మకి మనము విధేయత చూపిస్తుండలేము. దేవుడు మన పట్ల దేవుడికి ఏం ప్రణాళిక ఉంది, దేవుడు మాతోని ఏం కోరుకుంటున్నారు, అది మనము గ్రహించలేకపోతున్నాం. తెలిసి కూడా మనం ఎలా ఉన్నామంటే, ఫోన్ ఈరోజు పోయింది రేపు చూద్దాం అలా ఉన్నామండి. దేవుడికి మన దగ్గర సమయము లేదు, అవకాశము లేదు. ఎలా అయిపోయినాము అంటే, ఇప్పుడు మీకు 1,00,000 ఇస్తున్నాము రండి అంటే, వర్షాలైనా ఆంధ్రలు తుఫాన్ ఏమైనా సరే మన అన్ని పని వదిలేసి లైన్కి కడతామని, తిండి తెప్పులా మానేసి మనము లైన్గా క్యూగా నిలబడతాం. కానీ రండి సండే ఉంది అంటే సండే ఉంది అని 8-9 గంటల వరకు పడుకుంటుంది. ఇలాంటి భక్తి ఉంది మనకి. భక్తి లేదు, భయము లేదు, జీవితం గడుపుతున్నాం. అసలు దేవుడు ఎవరు అనేది మనకి ఇంకా తెలియదు.
ఈ లోకంలో క్రిస్టియన్గా ఉన్నాము, బైబిల్ చేతిలో ఉంది, బాప్తిస్మ తీసుకోవాలి అంటే తీసుకున్నామే, కానీ అందులో కూడా మా స్వార్థమే ఉంది అంతే. దేవుడి పట్ల మీ మనసులో ఏముంది? మీరు చేస్తున్నారా? క్రియలో మీరు నడుస్తున్నారా? దేవుడు ఆజ్ఞని మీరు విధేయిస్తున్నారా, పాటిస్తున్నారా అనేది లేదు. ఇక్కడ గాడి సీమోను కూడా చూడండి, ఆయన మనసులో ఏముందండి? స్వార్థం. ఆయన దేనికి బాప్తిస్మ తీసుకున్నాడు తెలుసా? నేను బాప్తిస్మ తీసుకున్న తర్వాత నాలో ఏమొస్తుందంటే పవిత్ర ఆత్మ దిగి వస్తుంది అనుకున్నాడు. కానీ పవిత్ర ఆత్మ ప్రతి ఒక్కటికి దొరకదు. ప్రతి బాప్తిస్మ మనం తీసుకున్నాం. ఈరోజు మనం ప్రాబ్లంలో ఉన్నాం, సమస్యలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, మనశ్శాంతి లేదు, సంతోషము లేదు. ఎందుకంటే క్రిస్టియన్ మీరు ఉన్నారు, బైబిల్ మీ చేతిలో ఉంది, చర్చ్కి మీరు వెళ్తున్నారు, బాప్తిస్మ మీరు తీసుకున్నారు. మరి ఎందుకు ప్రాబ్లమ్స్? ఎందుకంటే మీలో పవిత్ర ఆత్మ ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు పవిత్ర ఆత్మ అంటే ఏంటి? ఎలా వస్తుంది? పవిత్ర ఆత్మ వచ్చిన తర్వాత ఏం జరుగుతాయి? అది ఎవరిలోనే వస్తుంది? మనం ఏం కావాలి, ఎలా ఉండాలి, ఎలాంటి మార్పు మనలో చెందాలి అంటే ఇక్కడ చూసారా, పవిత్ర ఆత్మ కోసం వాళ్ళు ఏం చేశారు? 10 రోజులు ప్రార్థన చేశారు. 1 డే 2 డే కాదు. ఎన్ని రోజుల వరకు అంటే 10 days వరకు వాళ్ళు నాన్ స్టాప్ ప్రేయర్లో ఉన్నారు. ఇప్పుడు వరకు సరే అన్నారు, మన ప్రేయర్లో మనము తాళం అడుగుతాం, టైం అడుగుతాం, వాటర్కి వెళ్తాం, అలాంటి ప్రేయర్, అలాంటి మనసు ఉంటుంది. మరి ఎలా మీ ప్రార్థన దేవుడి వరకు ఎలా వెళ్తుంది? చూడండి, గాడి సీమోను తన మనసులో కపటం ఉంది. ఆయన మనసులో ఏమొచ్చిందంటే దురాలోచన వచ్చింది, స్వార్థం వచ్చింది. స్వార్థము, దురాలోచన, అసూయ, అబద్ధము, ఇది దేవుడికి నచ్చదు, ఇష్టము ఉండదు. కాబట్టి పవిత్ర ఆత్మ అందు గురించి మనలో వస్తుంది లేదు. మేము బాప్తిస్మ తీసుకున్నొచ్చు, పవిత్ర ఆత్మ వాళ్ళ మధ్యలో ఇంకా దిగలేదు. అప్పుడు చూడండి అమ్మా, 17 ఒకసారి చదవండి, మళ్ళీ చదవండి. పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక. చాలు, నీ హృదయము దేవుడు ఎట్లా సరి అయినది కాదు అని ఎవరు ఆన్సర్ ఇస్తారండి? పేతురు గారు గారిని సీమోన్కి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? ఆయన ఏమడుగుతాడు? నాకు కూడా పరిశుద్ధ ఆత్మ కావాలి, పవిత్ర ఆత్మ కావాలి. అది నాలో వచ్చిన తర్వాత నేను కూడా అద్భుతాలు చేసే శక్తి పొందుతాను అని ఆయనలో స్వార్థం వచ్చింది. కానీ ఈ మాట పేతురు ఏం చేసిండు? గ్రహించిండు. ఏమన్నాడు అంటే, పవిత్ర ఆత్మ నీలో రాదు, నీలో ఇందులో నీకు వాటనే లేదు. ఎందుకంటే దేవుడు ముంగట నీ మనసు ఎలా ఉందంట? సరైనది. చూసారా, ఇక్కడ ఎలాంటి మనసు గల మనం ఉండాలంట? సరి అయిన మనసు. ఇప్పుడు బైబిల్లోనే మీరు యేసుక్రీస్తు వారు చివరి క్షణములో ఒక దొంగని ఏమంటారు? నువ్వు ఈరోజే నాతో పాటు పరలోకములో ఉండు. ఆయన దొంగ. ఆయన బాప్తిస్మ తీసుకుంటాడా? తీసుకోలేదు. కానీ చివరి క్షణంలో ఆయన ఏం చేస్తాడు? పశ్చాత్తాప పడతాడు.
మారు మనసు పొందుతాడు, దేవుడికి నమ్ముతాడు. అప్పుడు దేవుడు ఏం చూస్తాడు? ఆయన పాపం చూడరు, ఆయన శరీరం చూడరు. ఏం చూస్తారు? ఆయన పశ్చాత్తాపపడే మనసు చూస్తాడు, ఆయన హృదయం చూస్తాడు. ఇక్కడ గాడిద సీమోను బాప్తిస్మ తీసుకున్నాడు, సో దేవుడు వార్త విన్నాడు. కానీ దేవుడు పట్ల ఆయన హృదయం ఎలా లేదు? సరి అయినది. ఆయన మనసులో ఏముందండి? కపటం ఉంది, స్వార్థం ఉంది. దేవుడికి కావాల్సింది మీ స్వార్థము. అందు గురించి దేవుడి పేతురు అంటారు, నీకు ఎటు మాటికి అర్హత లేదు. దేవుడి పట్ల నీ మనసు యథార్థమైన మనసు కాదు. ఈరోజు మనం ఇక్కడ ఏ ఉద్దేశంతోనే ఉన్నాము, మా మనసులో ఏముంది, మా క్రియలు ఎలా ఉన్నాయి, అది ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఎలా కూర్చున్నాము? భయపడి వచ్చామా, లేకపోతే ఉట్టిగా రావాలి అటెండెన్స్ చేయాలని వచ్చామా? ఇది నేను చూస్తలేదు, నేను చూసేది బాహ్య రూపం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? నీ అంతరంగము చూసేవాడు. నీ ఉద్దేశం ఎలాంటిది, నీ తలంపులు ఎలాంటిది, నీ క్రియలు ఎలాంటిది, ఇది చూసే దేవుడు. నీ క్రియను బట్టి నీకేమిస్తాడు దేవుడు? ఫలం ఇస్తాడు. నీ నడితిని బట్టి నీకేమిస్తాడు? ఫలం ఇస్తాడు. అందు గురించి మనం ఈరోజు శోధనలో ఉండే కారణం ఏంటి? మా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకిస్తలేదు? మనము చాలా గంటలు తను ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎందుకు ఆలకిస్తలేదు దేవుడు? ఎందుకంటే మా మనసు ఆయన పట్ల ఎలా లేదు? సరైనది కాదు. ఎందుకు సరైనది లేదు అంటే, ఈ మనసులో ఏమేముంది అంటే, అసూయ ఉన్నది, అబద్ధాలు ఉన్నాయి, ఏముంది ఇంకా కపటాలు ఉన్నాయి, నటనాలు ఉన్నాయి, చాలా ఏముంది, చేదు ఉంది. చేదు చదారవన్నీ ఇక్కడ నిండిపోయింది. సో అలా చేదు ఉండే హృదయంలో దేవుడు ఎలా వస్తాడు? పవిత్ర ఆత్మ ఎలా వస్తుంది? పవిత్ర ఆత్మ రావాలి, పవిత్ర ఆత్మ మనలో పని చేయాలి అంటే మన మనసు ఎలా ఉండాలంట? యథార్థమైన మనసు ఉండాలి. ఇందులో ఏముండాలి? పవిత్ర ఆత్మ కోసం మనము స్థలము ఉంచి పెట్టాలి. ఎందుకు చెప్పారు? వాగ్దానం ఏం చేస్తున్నారు దేవుడు? మా శరీరమే దేవుడిది ఏముందంట? ఆలయం ఉంది. మరి దేవుడు ఆలయాన్ని మనం ఎలా పెట్టాలి అంట? పరిశుద్ధంగా పెట్టాలి. దేవుడు ఎలా ఉన్నారు? పరిశుద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా పరిశుద్ధంగా? బయట నుంచి స్నానం చేసాం, పౌడర్ వేసాం, క్రీమ్ పౌడర్ వేసుకున్నాం, సెంట్ వేసాం, అలానా కాదు. దేవుడికి కావాలి, ఈ శరీరం మట్టితోని వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది. దేవుడికి కావాల్సింది నీ ఆత్మ, నీ హృదయం, నీ మనసు, నీ అంతరంగం. ఆ అంతరంగంలో ఏమేముంది? ఎలాంటి అంతరంగం ఉంది? సో ఫస్ట్ మనకి దేవుడి పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఉట్టిగా మనం బాప్తిస్మ తీసుకున్నాము, అయిపోయింది మా పని, తీసుకున్నాము అంటే అయిపోయిందా? కాదు. మీ క్రియలో చేంజ్ రావాలి, మీ మనసులో చేంజ్ రావాలి. మీ యథార్థమైన మనసు, దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మీరు పాటించాలి. దేవుడు ఏమేమి మీ పట్ల దేవుడి ప్రణాళిక ఏమి అది మీరు తెలుసుకోవాలి. దేవుడు ఆలయంలో రావాలి, దేవుడు సన్నిధిలో మీరు రావాలి. అప్పుడే మీ సమస్యకి సమాధానం దేవుడు ఇస్తాడు. దేవుడు అందు గురించి ఇచ్చారు, నాకు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను, నాకు అడగండి నేను ఇస్తాను, నీ సమస్త భారము నా మీద వేయండి అని చెప్పాను. నీ భారము, నీ చింత, నీ అసూయ అన్ని ఎవరి మీద వేసుకోండి? దేవుడి మీద వేసుకోండి. మీరు మనశ్శాంతిగా ఉండండి, సంతోషంగా ఉండండి. అప్పుడు మీకు ప్రతి సమస్యకి సమాధానము నీలో నుంచి వస్తుంది. కానీ అలాంటి పవిత్ర ఆత్మ మనలో పని చేయాలి అంటే మా మనసు దేవుడు ముందు ఎలా ఉండాలి? యథార్థమైన మనసు ఉండాలి, సరళమైన మనసు ఉండాలి, నిర్మలమైన మనసు ఉండాలి. ఆ మనసుకి అక్కడ దేవుడు ప్రిఫరెన్స్ ఇచ్చాం. పశ్చాత్తాపపడాలి. మేము ఎలా అందు గురించి ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు ఏం చెప్తాము?
ఉట్టిగా అదే నేను కూడా చేయి ఉట్టిగా లేపాలి, సిగ్గు వస్తుంది, లేకపోతే మేము ఇప్పటివరకు క్రిస్టియన్స్ ఉన్నాము, బాప్తిసం తీసుకోలేదు, అందుకోసం నేను తీసుకున్నా, అలాగా ఏం చెప్తారు? అప్పుడు కూడా యథార్థమైన మనసుతోని మీరు ఏం చేయాలి? రొట్టె ఇచ్చేటప్పుడు పాలు పొందాలి. దేవుడికి కావాల్సింది యథార్థమైన మనసు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గాడి సీమోనుకి బాప్తిసం ఇచ్చిన తర్వాత కూడా ఆయన మనసు దేవుడి పట్ల యథార్థంగా లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారు? ఆయనకి నీకు ఇందులో వాటా లేదు అని చెప్పేశారు. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నామండి. దేవుడి పట్ల మనకి వాటా కావాలి, దేవుడితో మనం సరి సమానం ఉండాలి అంటే మనం మన మనసు మార్చాలి, మా క్రియలు చేంజ్ చేయాలి. అప్పుడు చూడండి ముందు ఏం జరుగుతుంది. చెప్పమ్మా, చదవండి నెక్స్ట్. నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. అని చెప్పాను. చూసారా, ఆయన మనసులో స్వార్థం వచ్చింది. కాకపోతే అప్పటికి అప్పుడు పేతురు యోహాను ద్వారా ఆయనకి హెచ్చరించబడింది, ఇది స్వార్థం, చాలా ఘోర పాపం, ఇది దేవుడికి ఇది నచ్చలేదు. కాబట్టి నీకు పవిత్ర ఆత్మ నీలో ఎట్టి పరిస్థితిలో రాదు. అప్పుడు ఆయన గ్రహించాడు. ఏమని గ్రహించాడు? దేవుడిలో ఎంత పవర్ ఉంది, ఎంత గొప్ప శక్తి ఉన్నాడు, దేవుడు ఎంత సర్వాధికారి ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు. నా శక్తి ఏముంది, ఎక్కడో చిన్నది ఉంది, కానీ దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. చూసారా, ఆయన మనసులో స్వార్థం ఉంది. కానీ పేతురు గారు డైరెక్ట్ ఆయన ఏమంటారు, ముఖం మీద అనేస్తాడు. ఏమని అనేస్తాడు? నీలో ఏముంది? స్వార్థం ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆయనకి పశ్చాత్తాపడతాడు. పేతురు గారు ఏమంటారు అంటే, ఇప్పుడు కూడా ఏమీ అవ్వలేదు, మీకు ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు, మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు, మారు మనసు పొందుకొని ఇంకా కూడా నువ్వు ఏం చేయాలి? పశ్చాత్తాపం పడి దేవుడు ముంగట ఏం చేసుకో? క్షమాయాచన చేసుకో, క్షమించండి అని దేవుడికి వేడుకో. ఇంకా కూడా సమయము దాటలేదు, ఇంకా నీకు సమయము ఇస్తున్నాడు. ఈరోజు అలాగే దేవుడు మాకు సమయం ఇస్తున్నాడు. ఈరోజు మనం బతుకున్నాము అంటే కేవలం ఆయన కృప వల్లనే. బతుకున్నాము, మేము చాలా ఐశ్వర్యం ఉన్నాము, మాకు చాలా బలం ఉంది, శక్తి ఉంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మాకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడు అంటున్నారు, ఈ రోజైనా రేపైనా నా పిల్లలు నా దగ్గరకి తిరిగి వస్తారు ఏమో, మారుతారు ఏమో, ఎదురు చూస్తున్నాను. కాబట్టి సీమోన్కి ఎలా అయితే ఇంకొక ఛాన్స్ ఇచ్చారో అలాగే ఈరోజు మాకు కూడా ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. మీ మనసులో ఏమున్నది మీకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. కాబట్టి ఇంకా కూడా మీరు బాహ్య రూపంలో కాదు, ఆంతరంగంలో మీరు దేవుడి పట్ల, దేవుడి నుంచి దూరం ఉంటే ఈ రోజు కూడా దేవుడు మీకు ఆ అవకాశము ఇస్తున్నాడు. దేవుడి వైపు తిరగండి, దేవుడు సన్నిధిలో వచ్చి రండి, దేవుడు గుమ్మంలో క్షమాయాచన అడగండి, మీకు దేవుడు క్షమించుతారు. క్షమించే మనసు ఆయన చాలా కృపాలు, కరుణాకరు. ఆయనకి ఆ గొప్ప శక్తి ఆయనలో ఉంది. కాబట్టి ఈ రోజు కూడా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను.
ఇవన్నీ గాడిద సీమోను గుర్తించి ఏం చేస్తాడు అంటే ఆయనకు ఎంత గ్లాని అవుతుంది అంటే, ఎంత గిల్టీ ఫీల్ అవుతుంది అంటే ఆయనకు తెలిసిపోతుంది ఎంత గొప్ప శక్తి ఉంది, ఎంత గొప్ప శక్తి వంతుడు ఉన్నాడు దేవుడు అని. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? పేతురు గారికి ఏమంటారంటే, నా వల్ల కాదు, కానీ నా కోసము మీరే దేవుడికి ఏం చేయండి, ప్రార్థించండి, క్షమాపణ అడగండి అని అడుగుతాడు. అప్పుడు ఆయన కోసము పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేస్తారు. ఆయన కోసము ఆయన చేసింది ప్రతి స్వార్థము, ఆయనలో ఉండే దురాలోచనలు, దురాత్మ కోసము వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేసి క్షమాపణ వీళ్ళు అడుగుతారు. చూసారా మీరు? గాడి సీమోనైనా ఆయన కూడా కనిపెడతాడు, దేవుడు గొప్ప శక్తిని ఆయన కనిపెడతాడు. ఆయన మరి మనం ఏం చేస్తున్నాము? పుట్టికతో క్రిస్టియన్ అంటున్నాము, మేము ఎక్కడ ఉన్నాము? దేవుడు ప్రణాళిక మా పట్ల ఏముంది, దేవుడు మాతో ఏం కోరుకుంటున్నాడు అని ఇంకా మనము తెలుసుకోలేకపోతున్నాం. సో చాలా ఈరోజు మనకి అవకాశం ఇచ్చారు దేవుడు అంటే, మనము ఇక్కడ నిలబడి ఉన్నాము అంటే దేవుడు ఇచ్చింది అవకాశం, దేవుడు ఇచ్చింది బహుమానం. దీనికి మనం ఎలా చేయాలి అంటే సదుపయోగము చేయాలి. దేవుడి పట్ల మా ఆసక్తి ఇంకా పెరగాలి, కానీ మనం దేవుళ్ళో ఇంకా ముందు సాగుతూనే ఉండాలి, కానీ మనము ఆగిపోకూడదు. మనం ఇంకా ఆత్మిక రీతిగా ఇంకా ఎదగాలి. అది దేవుడికి నష్టం. మీరు గాడి సీమోను లాగా స్వార్థము కోసము కాదు, ఎవరో చెప్పినని కాదు, దేవుడికి భయభక్తి గల ఉండండి. ఈరోజు దేవుడు మీతో ఏం కోరుకుంటున్నాను అంటే, ఈ అవకాశం మీకు ఇస్తున్నాను. దేవుడు మీలో ఏం ఉద్దేశం, ఈ రోజు కూడా మీలో ఏమైనా చేతుతనం ఉంటే అది తీసివేసి పవిత్ర ఆత్మకి మీలో రానికి అవకాశం ఇవ్వండి. దేవుడికి ఇంకా మీరు సమీపంగా అవ్వండి. ఆత్మిక ఉన్నతిలో మీరు ఆత్మిక రీతిగా మీరు ఎదగండి. సో ఈరోజు మనం గాడి సీమోన్ ద్వారా ఏం నేర్చుకున్నాము అంటే, మనలో దేవుడు కార్యం మనము పైసలతోని కొనలేము. దేవుడు వరము మనము పైసలు ఇచ్చి కొనలేము. అది ఎవరికి ఇస్తారు అంటే, దేవుడు ఎవరి యథార్థమైన మనసు ఉంటుంది, ఆ పవిత్ర ఆత్మశక్తి వాళ్ళకే వస్తుంది. సో ఈరోజు మీరు కూడా ఆయనలాగా స్వార్థి స్వభావం వదిలేసి మనం ఎలా ఉండాలి? దేవుడి పట్ల నీతి నిజాయితీగా నిర్మలమైన మనసుతో దేవుడు ముంగట ఉండాలి. దేవుడు చేసిన ప్రతి ఉద్దేశాన్ని మనం గ్రహించి అలా మనము నడవాలి. మా క్రియనాన్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే దేవుడు మనందరికీ ఈరోజు ఇంకొక అవకాశము ఇస్తున్నాడు. సో ఇటు మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.